వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో, ప్రెజెంట్‌గా ఈ రోజుతో మనకు జూన్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది. సో, జూన్ కాంట్రాక్ట్‌లో మనము లాస్ట్ మంత్ జూన్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఎక్స్‌పెక్టేషన్ చేసుకున్నాము. 24,400 టు 23,300 మధ్యలో మనకి నిఫ్టీ మొమెంటమ్ ఉండొచ్చు అని చెప్పేసి. సో, అదే ప్రకారంగా దాదాపుగా మనకి అదే రేంజ్‌లో మార్కెట్ అనేది రన్ కావడం జరిగింది. సో, లోయెస్ట్ వచ్చేసి మనకి ఆల్‌మోస్ట్ ఆల్ 23,000 టు హైయెస్ట్‌గా 24,240 మధ్యలో జరిగింది. సో, ప్రెజెంట్ జూన్ కాంట్రాక్ట్ ఈస్ కంప్లీటెడ్. నౌ జులై కాంట్రాక్ట్‌లోకెళ్తున్నాం. సో, జులై కాంట్రాక్ట్‌కి వెళ్ళే ముందు మనం ఒకటి చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను డే చార్ట్‌లో పెట్టాను. సో, కంటిన్యూగా మనకి మార్కెట్ వచ్చేసి ఈవెన్ ఏప్రిల్ నుంచి దాదాపుగా సైడ్‌వేస్ రేంజ్‌లో ఉంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఎప్పుడు ఏప్రిల్ 8 నుంచి కూడా మనకు దాదాపుగా సైడ్‌వేస్ రేంజ్‌లో ఉంది. అంటే నిఫ్టీ మనకి హైయెస్ట్ ఎన్ని పాయింట్స్ అంటే 1500 పాయింట్స్ దాదాపుగా అప్ అండ్ డౌన్ జరిగింది. సో, అంటే 24,600కి వెళ్ళడం, 23,000కి రావడం. సో, 1500 పాయింట్స్ మొమెంటమ్ లాస్ట్ ఏప్రిల్ నుంచి జరిగింది. సో, ఎప్పుడైతే ఈ గ్యాప్ అంటే ఈ బ్రేకౌట్ ఇస్తుందో, అంటే ఈ హైని 24,400 కానీ, 23,000 గాని బ్రేక్ చేస్తే మనకి మొమెంటమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే సైడ్‌వేస్ మార్కెట్ నుంచి మళ్ళీ మనకి ఒక ట్రెండ్ మార్కెట్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్‌గా మార్కెట్ ఇన్ సైడ్‌వేస్ పొజిషన్‌లోనే ఉంది. క్లియర్‌గా చెప్పుకోవాలనుకుంటే ఇది లాస్ట్ 3 మంత్స్ నుంచి సైడ్‌వేస్ పొజిషన్‌లోనే ఉంది. సో, జులైలో ఆర్ జులై టు ఆగస్ట్ మధ్యలో మనం ఒక ఫ్రెష్ హై గాని, ఫ్రెష్ లో గాని చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనంటే, సైడ్‌వేస్ నుంచి మనకి ట్రెండింగ్ మొదలవుతుంది. అప్ ట్రెండ్ గాని, డౌన్ ట్రెండ్ కానీ కావచ్చు అనే పాయింట్ ఆఫ్ మీద మనము ఈ అనాలిసిస్ చేస్తున్నాం. సో, నిఫ్టీ అలానే సైలెంట్‌గా ఎప్పుడు ఉండదు. సో, దాదాపుగా 3 మంత్స్ ఉంది కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ మనకి హైయెస్ట్ హై, లోయెస్ట్ లోలు బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ జులైలో మనము కొత్త రేంజ్‌ని మనం ఎక్స్‌పెక్టేషన్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ హై వరకు వెళ్ళింది అనంటే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ మనకి ఒక హారిజాంటల్ లైన్ ఇక్కడ నుంచి మనకు మార్కెట్ బ్రేకప్ అయింది కాబట్టి 25,200 వరకు ఎక్స్‌పెక్టేషన్ ఉంది. అండ్ లోయెస్ట్ లో ఫ్రెష్‌గా ఉంది కాబట్టి ఇక్కడ 22,131. సో, ఈ రేంజ్‌లో మనకి మార్కెట్ మూవ్ కావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ మన ట్రేడ్ ఎలా ఉండాలి అనంటే, ఈ లాస్ట్ కొన్ని రోజుల నుంచి మనకి సైడ్‌వేస్ మొమెంటమ్ ఉంది. ఇది. ఇది 24,200-23,800 మధ్యలో ఉంది. సో, ఇది ఎటు బ్రేక్ అయినా మనము ప్రెజెంట్‌గా ఈ మార్కెట్‌ను క్యాచప్ చేసుకొని మాత్రమే మనం ట్రేడింగ్ చేసుకోవాలి. ఇది ఆల్‌మోస్ట్ ఆల్‌గా మనకు గ్యాప్ అప్‌తో స్టార్ట్ అయిన మార్కెట్ 23,800ని మనకు బ్రేక్ చేయలేదు. అలాగే 24,200 250 పైన వెళ్ళలేదు. కాబట్టి ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకొని, ఈ లెవెల్స్ క్రాస్ అవుతున్న కొద్దీ మనం ట్రేడ్ కాషన్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఒక రిట్రేస్‌మెంట్ గనుక మనం చూస్తే, ఇప్పటి వరకు మనకు రిట్రేస్‌మెంట్ ఏ విధంగా ఉంది అనంటే, ఈ రిట్రేస్‌మెంట్స్ లెవెల్‌లో కూడా 24,255 అండ్ 23,759 మెయిన్ క్లియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ మనకు మూవ్ అయితే 24,750 అండ్ 25,000 450 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో, అక్కడ మనం ఇంకొక లైన్ యేసుకున్నాం కాబట్టి ఆ లైన్ ఎంతుంది? 25,160 అంటే 25,200 వరకు నిఫ్టీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ లో వరకు మళ్ళీ చూసుకుంటే 23,147 అండ్ 22,156. ఇది మనకు జులై నుంచి మనకి ఎక్స్‌పెక్టేషన్‌గా జరుగుతుంది. సో, మనం కాషన్‌గా ఉండాల్సిందేందంటే 24,250-23,759 అండ్ ఇంకొకటేంటనంటే విక్స్ కూడా చాలా వరకు కంట్రోల్‌లో ఉంది కాబట్టి ఇంకా సైడ్‌వేస్ మూవ్ అయినా గూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం మనకి మార్కెట్ పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎందుకు ఇంకొకటేంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ నెక్స్ట్ స్టార్ట్ కాబోతున్నాయి. సో, అన్ని కంపెనీస్ క్వార్టర్ రిజల్ట్స్ నెక్స్ట్ మంత్ నుంచి అనౌన్స్‌మెంట్ చేస్తాయి కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీస్ అప్‌సైడ్ ఎక్స్‌పెక్టేషన్ చేసుకోవడానికి. సో, ఏవైతే మనకు యుద్ధాల వాతావరణం ఉందో దాదాపుగా కంప్లీట్ అయిపోయింది.
ఆ వాతావరణంలో కూడా మనము లాస్ట్ 3 మంత్స్‌లో 1500 పాయింట్స్ మాత్రమే నిఫ్టీ అప్, డౌన్ చూసాం. సో, దాని ఎఫెక్ట్ స్టాక్ మీద కొన్నిటి మీద పడ్డా గానీ నిఫ్టీ మీద మాత్రం పడకుండా కాపాడుకోగలిగాం. సో, కాబట్టి ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినా పెరగడానికి ఛాన్సెస్ ఉంది. హోప్ ఫర్ ది బై అనే కాన్సెప్ట్‌లో మనం ఉండాల్సిందే. సో, ఇది ఈ మంత్ కోసం రిపోర్ట్. థాంక్ యూ.